శాంతమ్మ. పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం, చివరికి పాడెను ఈ గీతం. మధువు చూసి ఆగినాను, మనసు తీర తాగినాను. కమ్మని ఆ మధువే కాదు, కన్నీళ్ళు తాగినాను, సాగినాను. పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం, సెగలై రగిలే నా బ్రతుకే, చివరికి పాడెను ఈ గీతం. జీవించే తలపే లేదు, సావంటే వెరపే లేదు, సావంటే వెరపే లేదు. జీవించే తలపే లేదు, సావంటే వెరపే లేదు. చీకటినే కోరిన నాకు వేకువైక లేనే లేదు, వెలుగులతో పని లేదు. పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం, సెగలై రగిలే నా బ్రతుకే, చివరికి పాడెను ఈ గీతం, చివరికి పాడెను ఈ గీతం. మీ స్నేహితుడు ఉన్నాడుగా, అక్కడికి వెళ్దామండి బాబు. వద్దురా బాబు, మీరు ఇక్కడ వద్దు బాబు, రండి బాబు, రావండి బాబు. రేపటి నుంచి నువ్వు ఇక్కడికే రా. ఇవాటి నుంచి ఇదే మన ప్లాన్. అట్టగే బాబు, పొద్దున్న ఇక్కడికి, సాయంత్రం సారా షాప్కి వస్తాం. వద్దురా, ఇవాళతో మన ఇంటికి సారా షాప్కి రెంట్కి రామరా. బాబు మీరు తాగుడు మానేస్తారా? నిజంగానే బాబు, మీరు ఆ మాట మీదే ఉండండి బాబు, నేను దేవుడికి మొక్కుంటాను, ఆ మాట మీదే ఉండండి బాబు. శేఖర్, ఏమిటి అర్ధరాత్రి వెళ్ళొచ్చా? టికెట్లెస్ ప్యాసింజర్ కి వేళేమిటి ప్రాణి? అన్నయ్య ఉన్నాడా? ఇవాళ నైట్ డ్యూటీ కదా, వెళ్ళారు. శేఖర్, ఎక్కడికి? ఏ మీ అన్నయ్య లేకపోతే మాత్రం ఇంట్లోకి రాకూడదా? అదే అది కాదు. చాలే, ఇలా ఇవ్వు. పద లోపలికి. శేఖర్, ఏమిటి సంగతి? ఏం జరిగింది? రేపు పొద్దున్న చెప్తాను. నిద్ర వస్తుంది. మరి భోజనం? అక్కర్లేదు. నా ఆకలి తీర్చేది అన్నం కాదు,
వచ్చాడే? రాత్రి 2 గంటలకి పెట్టా బేడతో సహా వచ్చేసాడు. ఏమిటి బూట్లకు కూడా పడుకున్నాడు? తిండి తిన్నాడా? లేదు, తినమని ఎంత బతిమా అన్నా తినన్నాడు. సంగతి ఏమిటంటే తెల్లవారు చెప్తానన్నాడు. వాడు చెప్పేది ఏమిటిలే, తెలుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మతో పోట్లాడి వచ్చి ఉంటాడు. ఒక్కొక్కడి జాతకం. అటువంటి పుణ్యాత్ముడి కొడుక్కి మిల్లులు నౌకరి, నొలకమంత మీద పడక. ఇదిగో వాడు పొద్దునే లేచేసరికి మంచి పెసరట్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు అంటే వాడికి ఎక్కువ ఇష్టం, మంచి బాగా తయారు చేసి పెట్టాలి. ఇదిగో నాకు కలగడ తాపబట్ట. నేనే కారణం. ఏమిటమ్మా, ఏం జరిగింది చెప్పమ్మా, చెప్పు. అన్నయ్య నాకు నూనె చీర కానుక తెచ్చిచ్చాడు. ఆ చీర డిజైన్ తనే తయారు చేశాడు. నా పేరు పెట్టాడట. మిల్లులో తయారైన మొట్టమొదటి చీర తెచ్చి నాకు ఇచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు. అమ్మని చూసి మమ్మల్ని అపార్థం చేసుకుంటాడు. ఊరుకోమ్మా, ఊరుకో, నువ్వు బాధపడు. ఇన్నాళ్లకు నా కుమారుడు ఒక్క మంచి పని చేశాడు, అందుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించవలసింది నేను కదా నాన్న. ఇంట్లోంచి బయటికి వెళ్ళవలసింది నేను. చాలే ఊరుకో, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావా? ఈ ఇల్లు అది లోకం తీరమ్మా. ఇంట్లో పెత్తనం చేయవలసిన వాడు బానిసలుగా పనిచేస్తుంటారు, బానిసలుగా దాస్యం చేయవలసిన వాళ్ళు ఎవరి కర్మ వాడు అనుభవించాలి. వెళ్ళమ్మా. అనుభవించాల్సిందే, తప్పదు తప్పదు. కళ్ళలో కూడా పెళ్ళవేసి అప్పుడు రావాలి. పొద్దుపోయింది, పోయి పడుకోమ్మ. రేయ్ జాక, గుడ్ మార్నింగ్ చెల్లా. గాడ్ బ్లెస్ యూ. నేను ఎక్కడున్నాను? కళ్ళు తెర్ర, ఎక్కడున్నా తెలుస్తుంది. అంజీ ఎప్పుడు వచ్చారా? వచ్చాలే. ఏమిటి సంగతి? ఇంట్లో నుంచి వచ్చేసాను. వచ్చేసావులేవో, అర్ధరాత్రి వేళ పెట్టి బేడతో వచ్చేసావంటే ఏమిటి దాని అర్థం? ఇంట్లోంచి వచ్చేసావనేగా. అది కాదు నేను అడిగేది. నువ్వు వచ్చేసావా, వాళ్లే నిన్ను వెళ్ళగొట్టారా? రెండూ జరిగినాయి లేదా? మీ అమ్మ గెట్ అవుట్ అని ఉంటుంది, నువ్వు వాకౌట్ చేసి ఉంటావు. సరే కానీ నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేదు. ఏముంది రాజీ, నేను నిన్ను ఒక చిన్న సహాయం అడుగుతాను. నీకేం కావాలి అడగరా? నాకు ఎక్కడైనా గది దొరికే వరకు మీ ఇంట్లో ఉండొచ్చు. ఓహో, ఏమే ఏమండి? ఆ చీపురులా పట్టరా. మీరు మాడు వేరే గది దొరికేదాకా ఇక్కడ ఉండొచ్చునా అని పర్మిషన్ అడుగుతున్నాడు పెద్ద జమీందారు. అది కాదు రాజీ, నార్మల్ వేరే గది కావాలా నీకు? ఈ ఇల్లు ఎవరి కోసం ఉందిరా? ఎవరి కోసం? ఎందుకురా బాబు అంత పాపం ఊరికి అడిగలేరా? మరి నాతో వేళ పడవా? రాజీ రాత్రి భలే హాయిగా నిద్రపట్టి పడుకున్నది ఎవరు మొత్తంరా? హంసతులిక తప్పు. అది సరేగాని అంజీ, ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖున మన ఇద్దరి జీతాలు తీసుకొచ్చి వదిలి చేతిలో పెడదాం. ఏమే అది చెప్పేలా పట్రా. రే చెప్పిందిరా. ఏమండి? మాడు బద్దలు కొట్టాను రాంజీ. ఇటువంటి చెప్పు దెబ్బలు తిని తిని మాడు బొప్పి కట్టింది రాజీ. లేకపోతేనే ప్రతి నెల వీడి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడట. ఈ ఇంట్లో ఉన్నందుకు అత్తే లంచం ఇస్తావరా? లంచం ఏమై వాడి పెట్టే బయట తీసుకొచ్చి బయటపడే. ఎందుకలా నుంచున్నా? బయట అంటే ఎందుకలా నుంచున్నావు అని మీరు నాకు చేస్తారు. గెట్ అవుట్. ఇది ఇల్లు అనుకున్నావా, హోటల్ అనుకున్నావరా? అది కాదురా నా ఉద్దేశం. నీకు వచ్చే జీతం అని చెప్పు, పైగా అన్నిటికీ ధరలు పెరిగాయి. అందుకని ఒక తమ్ముడికి అన్నం పెట్టారంట. దానికోసం నాకు డబ్బిస్తావరా? వాళ్ళ ఇంట్లో ఆచారం అదే కాబోలు. అదే 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 అదే
ఇక నుంచి నాకు మీరే తల్లి. మీతోనే తింటాను, మీతోనే ఉంటాను. ఎన్నందుకు అన్నందుకు డబ్బిస్తావా? ఇవ్వలే లెక్కలేసుకో. అలా దానికి ఏమే పట్రా కసరట్టు హలో సిటీ క్లబ్, అక్కడ బ్యారిస్ రమేష్ ఉంటారు, పిలుస్తారా? 3 రోజుల నుంచి అసలు క్లబ్కే రాలేదు. బహుశా యూనియన్ క్లబ్లో ఉంటారు. హలో, బ్యారిస్ రమేష్ ఉన్నారా? 10 రోజుల నుంచి రానేలేదా? ఏమైనట్టు? ఎవరమ్మా? నేనండి. నా పేరు చిత్ర, ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయిని. ఓ, ప్రొఫెసర్ కృష్ణారావు గారంటే యూనివర్సిటీలో అవునండి. విన్నానమ్మా. అతను చాలా గొప్ప పండితుడని, పెద్ద స్కాలర్ అని విన్నాను. కానీ కలుసుకునే భాగ్యం కలుగులేదు. రమేష్ లేడా అండి? ఎందుకమ్మా? ఏం కావాలి? అతనితో కొంచెం పని ఉంది. పర్వాలేదు, నాతో చెప్పమ్మా. క్లబ్లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. చందా కోసం వచ్చాను. అతను ఇక్కడ లేడమ్మా, కొడైకెనాల్ వెళ్ళాడు. కొడైకెనాలా? అవునమ్మా, ఏదో కేస్ స్టడీ చేయాలట. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాడు. అదేమిటమ్మా అలా అయిపోయావు? పర్వాలేదమ్మా, ఆ చందా నేను ఇస్తాను, తీసుకో. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, తొందర ఏం లేదు. అతను వచ్చిన తర్వాతే తీసుకుంటాను. చిత్ర, ఎక్కడికి వెళ్ళావమ్మా? నా ఫ్రెండ్ ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. ఏమ్మా ఒక మాదిరిగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వేమంటావో అని భయంగా ఉంది. నా దగ్గర నీకు భయం ఎందుకమ్మా? చెప్పు. ఉషావరాణి, రాధా వాళ్ళంతాను కొడైకెనాల్ పిక్నిక్ వెళ్తున్నారు. నన్ను రమ్మన్నారు. ఇంతేనా? దీనికి ఇంత కంగారెందుకమ్మా? నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడిగితే నేను కాదన్నానా? అలాగే కొడైకెనాల్ అంటే నాకు ఒక్కలే వస్తున్నారు. ఏమిటి? అయితే నేను లేకుండా నువ్వు ఒంటరిగా పెడతానంటావా? వాళ్ళంతా ఉన్నారు కదమ్మా. ఉన్నారు సరే, మీ నాన్నగారు ఏమంటారో. సరే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తావు కదమ్మా. ఇదిగో చూడు, వెళ్ళగానే ట్రంకాలు చేయి. అలాగేనమ్మా. ఇదిగో మర్చిపోయినాను, అక్కడ రమేష్ బంగ్లా ఉంది కదా, ఆ బంగ్లాకి వెళ్ళు. అక్కడ తోటవాడు రంగన్ ఉంటాడు, వాడి చేతిలో 10 రూపాయలు పెట్టు. కాబోయే యజమానురాలు కదా, సంతోషిస్తాడు. అన్నయ్య ఇంకా రాలేదే? ఎందుకు? ఆకలి వేస్తుంది వదిన. అయితే నువ్వు రానే నాకు మంచిది కానీ. వద్దులే వదిన, అన్నయ్యను కూడా రాని. శేఖర్, వచ్చేసాను రా. ఏమిటి సంగతి? ఏం లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి, భోజనం ఆకలిస్తుందిగా. ఆకలి అయితే వారి అమ్మగారు ఇల్లు ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి. నువ్వు వెళ్ళు. రాలాగా ఇదేమిట్రా? సోడా? సోడా ఇదేమిటి? రాయ్, ఇన్నాళ్ళు నాకు బుద్ధి చెప్పి నువ్వు తాగుడు మొదలెట్టావు. నేనా? నా కోసం కాదురా, చుట్టాను వచ్చావు కదా, మరే తెగిపోతే అలుగుతావని తెచ్చాను రా. రంజీ, నేను తాగుడు మానేశాను. తాగుడు మానేశావా? ఏమే నిన్నే. ఏమిటండి? రేపు ఉదయం ప్రొద్దు పడవడ పక్క పడుతుందేమో చూడు. పొద్దు ఎక్కడైనా పొడవాట పక్క పడుతున్నట్టండి? పడవలసిందే. శేఖర్ తాగుడు మానేశాడంటే అటు సూర్యుడు ఇటు పడవలసింది. ఏమిటి? శేఖర్ తాగుడు మానేశాడా? నిజం వదినా? ఒట్టు? ఒట్టు. ఇక బ్రాంతి ఎప్పుడు ముట్టుకోను.
దీని ముఖం ఎంత చిన్నపోయిందో. ఇదే మీరు మొదలెట్టారా? నేనా? నాకెందుకే, వీడి కోసం తెచ్చాను. వీడు మానేచ్చాను అన్నాడు. అయితే ఇలా ఇవ్వండి. నీకెందుకో? మొన్న పక్కింటి పుల్లమ్మ నీళ్లాడితే డాక్టర్ బ్రాంతి ఇమ్మన్నాడు. ఊరంతా తినా ఒక్క చుక్కైనా దొరకలేదు. ముట్టనివ్వండి, రేపు పొద్దుట నాకు పనికొస్తుందేమో. చూడాలనిపించింది, వచ్చా. మేమే ఊరికి కొత్తైనా పాత చుట్టూన్నా పరామర్శిస్తున్నాం. దేవుడే నిన్ను పంపించాడు. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరలో అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు. దీర్ఘ సుమంగళిగా వర్ధంతండి. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చాం. కాస్త ఉండమ్మా, పలహారం తీసుకొస్తాం. మా అబ్బాయి కూడా వచ్చే వేళ అయింది. కూర్చోమ్మా.